జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అక్షర తినిందో లేదో, టైం అయిందిగా, తినే ఉంటుంది. అయ్యా ఆకలేస్తుందయ్యా, 10 రూపాయలు ఇవ్వండి అయ్యా. 10 రూపాయలకి ఏమొస్తుంది? భోజనమే ఇస్తా, కడుపు నిండా తినమ్మా. తీసుకో. చల్లగా ఉండాలయ్యా. మీదెంత మంచి మనసండి. ప్రతిసారి ఇలాగే ఏదో ఒకటి చేసి ముద్దొచ్చేస్తారు. ఏమున్నాడే? అందగాడే కాదే, మంచి మనసు కూడా ఉంది. చూస్తుంటే కొరుకు తినేయాలనిపిస్తుంది. ఏయ్, నమస్తే మేడం. మేడం. మీకోసమే వెయిట్ చేస్తున్నాం. వెయిట్ చేసే వాళ్ళు చెయ్యాలి కానీ ఏం చేస్తున్నారు? ఏం చేశాం మేడం? మళ్ళీ నా నోటితోనే చెప్పాలా? నాతో ఏం మాట్లాడాలి? మా హాస్టల్ దగ్గర అల్లరి ముక్కలు చాలా ఎక్కువగా వస్తున్నారు మేడం. వాళ్లకు మీరే బుద్ధి చెప్పాలి మేడం. మీరిలా ఉంటే రారా? ముందు మన పద్ధతిని మార్చుకుంటే వాళ్ళ పద్ధతిని కూడా మార్చుకుంటారు. అర్థమైందా? మా హాస్టల్ డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి మేడం. ప్రాబ్లం ఏంటి అనేది కూడా ఇందులో రాశాను. ఇచ్చారు కదా, పోలీసులను పంపిస్తే ఇక వెళ్ళండి. మనం ఏమన్నావని మేడం మనల్ని అంటున్నారు? ఆయన చూస్తూ అన్నారు కదమ్మా, కలెక్టర్ గారు చెవిని పడ్డాయి. ఆయన ఎవరో కాదమ్మా, మేడం గారి హస్బెండ్. హస్బెండా? ఏమండి? అక్షర గొంతులా ఉంది. లా కాదు, నేనే. అక్షర, నువ్విక్కడ భోజనం చేసావా? ఉహుం, ఇంకా తినలేదులేండి. నేను తినలేదోయ్. నీకేమైంది? కడుపు మంటగా ఉంది. అయ్యో, మరి హాస్పిటల్కి వెళ్దాం పదా. అదలా తగ్గేది కాదులే కాని మీరిలా రాకండి. ఆటోలోనా? కాదు, మరి హా, ఇలా ఉండొద్దు అంటున్నాను. ఎలా? బాలేనా? బావున్నారనే. నాకేం అర్థం కావట్లేదు అక్షర. నార్మల్గా రెడీ అయి రండి అంటున్నాను. నేనిప్పుడు ఏమంత రెడీ అయ్యాను అక్షర? స్నానం చేసి బట్టలేసుకుని తల దువ్వుకునే కదా వచ్చాను. ఆ, అది ఎక్కువగానే ఉంది. నీకు ఏమైంది అక్షర? సడన్ గా వచ్చావు, ఏదేదో మాట్లాడుతున్నావు. నాకేం అవ్వలేదు. అక్కడ అమ్మాయిలు మిమ్మల్ని చూస్తూ ఏవేవో మాట్లాడుకుంటున్నారు. దిష్టి తగులుతుంది, ఆగండి. ఆ, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.